సో హాయ్ హలో నమస్తే దోస్తులు. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్క ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకు వచ్చేస్తుంది అనమాట. సో మీరు థంబ్నెయిల్ చూసి ఏదో పొరపాటు పడిపోయి ఏదో ఆలోచించకండి. నేను చెప్పే టాపిక్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు. సో విషయం ఏంటంటే, ఇవాళ బుక్ మై షోలో సాయంత్రం 4:56 మన తెలంగాణ రీజన్ మొత్తము బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అని చెప్పారు. టికెట్లకు సంబంధించి, పుష్ప టికెట్లకు సంబంధించి మన సింగిల్ స్క్రీన్ కానీ మల్టీప్లెక్స్ కానీ ఇప్పటికే నేను ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి కూడా మల్టీప్లెక్స్లోనే ఓపెన్ అయిపోయినాయి టికెట్స్. 350, 500, 600 రూపాయలు ఈరోజు. ఒకవేళ 5వ తారీఖు మిడ్ నైట్ మీరు 1:30 షో కానీ 2:30 షో కానీ మరి మిడ్ నైట్ 3 షోస్ కూడా ఉన్నాయి. వాటికి అక్షరాల టికెట్ రేట్ వచ్చేసి 1200 చిల్లర, 1100, 1200 చిల్లర అయితే ఉన్నదన్నమాట. ఇప్పుడు ఒక విషయం మనం జెన్యున్గా మాట్లాడుకుందామండి. అంటే ఈ ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చిందంటే, సినిమాని నిజంగా నేనే పొగిడిన కమర్షియాలిటీ పరంగా మీ ట్రైలర్ చూసిన తర్వాత అసలు కమర్షియాలిటీకి బొడ్డు కోసి పేరు పెట్టారు సుకుమార్ గారు. అసలు ఈ లెవెల్ ఆఫ్ మేకింగ్ కమర్షియల్ సినిమాలో ఇప్పటివరకు మేము చూడలేదు. ఇప్పుడు మీరు ఒక కొత్త ఎరా క్రియేట్ చేస్తుర్రు అనేది నేనే ఒప్పుకున్న ఆ విషయాన్ని. కానీ మీరు ఇప్పుడు టికెట్ల విషయంలో చేసిన దరిద్రం ఎంతైతే ఉందో అండి, మీరు నిజంగా సినిమా మీద యాంటిసిపేషన్ పెంచిర్రు. సినిమా జనాలు చూడాలి అన్న ఉత్సుకత వాళ్ళ లోపల క్రియేట్ చేసిర్రు. వాళ్ళు నిజంగా అండి జనాలు కూడా చూడాలనే పరితపిస్తున్నారు సినిమాకి. కానీ మీరు ఆలోచించండి, 500 రూపాయలు లాస్ట్ RRR అండ్ మన కల్కికి చూసుకుంటే 500 టికెట్ లాస్ట్ అండ్ ఫైనల్ లీస్ట్. ఇంకా అంతకు మించి పోలే. ఫ్యాన్ షోలకు ఎంత పోయినాయి పక్కన పెడితే, మెయిన్ నార్మల్ షోలకు అన్నిటికైతే 500 టికెట్ మించి అయితే మినహాయించి అయితే పోలేదు. కానీ ఇది డబల్ చేసిరు మీరు. ఆల్మోస్ట్ ఒక 600 చిల్లర, 700 మీకు 3D 4DXలో అంటే మీరు 800, 600 పైన 700 పైన చిల్లర పెట్టేసిర్రు. మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఒక సగటు మిడిల్ క్లాస్ మనిషి ఆడు పిల్లల్ని తీసుకొని ఇప్పుడు సినిమాకి పోవాలి. పిల్లలు కూడా పుష్పరాజు తగ్గేదేలే అని మొత్తుకుంటున్నారు. వాళ్ళు కూడా సినిమాలు పోవాలని మొత్తుకుంటున్నారు. ఇప్పుడు మరి వీళ్ళందరినీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ టికెట్ రేట్లు అనేది పద్ధతిగా అనిపిస్తుందా? మీరన్నా మనసులో చేసుకొని ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఇదే 600 రూపాయల టికెట్ మేము నలుగురు ఇంట్లో పిల్లల్ని నలుగురు తీసుకొని పోతే సినిమాకి వన్ పరిస్థితి ఎంత ఖర్చు అవుతుంది మీరు లెక్కేసుకొని చెప్పుర్రి. ఇప్పుడు ఇదే బయట మీరు మీమ్స్ చేస్తుర్రు, అది నిజమా అబద్ధమా తెలియదు. ఆ రూమర్ లాగానే ఉంటాయి మీడియాలో. ఏంటిది, అల్లు అర్జున్ ఈ 3 సంవత్సరాలకు గాను పుష్ప 2కి సంబంధించిన రెమ్యూనరేషన్ ఆయన తీసుకుంది అక్షరాల 300 కోట్లు. అంటే ఇప్పుడు ఏంది, గవర్నమెంట్ లెక్క గవర్నమెంట్ ఫ్రీ సబ్సిడీ ఇస్తాము, ఫ్రీ బియ్యం ఇస్తాము, ఫ్రీ బస్సులు ఇస్తాము అని ఇవన్నీ మాటలు చెప్పి చివరాఖరికి మందు మీద వేరే వాటిల మీద మాకు ట్యాక్సులు పెంచేసి మమ్మల్ని ఎట్లయితే వెనకకెళ్ళి వేస్తారో, మీరు కూడా ఇప్పుడు పలానా అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడు రెమ్యూనరేషను. సినిమా ఇన్ని సంవత్సరాలకి ఇన్ని కోట్లు ఖర్చు అయ్యింది. సో ఈ ఖర్చు అంతా మీరు టికెట్ల మీద పెట్టి గవర్నమెంట్ ఎట్లయితే లూటీ కొడుతుందో మాకు చెవులు మూసేసి కళ్ళు కప్పి గట్లనే మీరు కూడా లూటీ కొడదాం అనుకుంటుర్రా? ఒకసారి ఆలోచించాలి మీరు. సుకుమార్ గారు, మీరు సినిమా 3 సంవత్సరాలు తీశారంటే అది ఎందుకు తీశారు ఏంటనేది కారణాలు మీకు తెలుసు. మరి అల్లు అర్జున్ గారు 300 కోట్లు అడిగారంటే మరి ఆయన మార్కెట్కి మించి అడుగుతున్నారా? 300 కోట్లు అంటే మరి అది ఏ సర్కమ్స్టెన్స్లో, ఏ లెక్కల్లో మరి ఆ లెవెల్ ఆఫ్ రెమ్యూనరేషన్ ఉందనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రభాస్ తీసుకుందే ద ఫైనలిస్ట్ టాప్ మోస్ట్ రెమ్యూనరేషన్ అని మేము అనుకుంటాను. బట్ 300 కోట్లని చర్చ బయటకు వస్తుంది. మరి అది ఎంత నిజం అనేది మీరు బయట పెడితేనే మాకు అర్థమవుతుంది క్లియర్గా. అంటే ఒకటే విషయం అండి, 3 సంవత్సరాలు పొడుగు చేసి దాన్ని పొడిగించి 3 సంవత్సరాలు చేసే అంత సినిమానా నిజంగా పుష్ప 2? ఇప్పుడు రేపు మేము థియేటర్లో ఇదే 2500 రూపాయలు ప్రతి ఫ్యాన్ ఇయ్యాల. ఒకవేళ మిడ్ నైట్లో సినిమా చూస్తే వాడి దోస్తు ఇద్దరు కలిసిపోతే అక్షరాల 2500 రూపాయలు ఖర్చు అవుతానే అండి. మరి 2500 రూపాయలకి తగ్గంత సినిమా పుష్ప 2 ఉండబోతుందా నిజంగా? 4 రోజులు ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మొదలు పెడితే నెక్స్ట్ 9వ తారీఖు 8వ తారీఖు వరకు ఆల్మోస్ట్ వీక్ డేస్ అయిపోయేంత వరకు, వీకెండ్స్ అయ్యేంత వరకు ఈ రేట్లు అనేవి తగ్గవు.
అనేది మాకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి అండ్ బుక్ మై షోలో దీంట్లో కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. రేట్లు పెంచి జనాల్ని ఆయంత సినిమాలకి రానియకుండా చేస్తున్నారండి మీరు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు సినిమా చేసే రోజులు పెంచుతూ పోయి రీషూట్లు చేసి రీషెడ్యూళ్ళు చేసి లాస్ట్ మూమెంట్ వరకు కూడా మీరు షూటింగ్లు పెట్టుకొని ఈ ఖర్చంతా ప్రొడ్యూసర్ మీద వేసి వాళ్ళు ఇలాంటి డెసిషన్లు తీసుకొని ఒక సగటు ఆడియను ఎంజాయ్ చేయడానికి థియేటర్కి వచ్చే ఉద్దేశం లేదండి. మొన్న నాగవంశీ గారే ఒక 1500లో మీకు 3 hours ఎంటర్టైన్మెంట్ ఎక్కడదా అంటున్నారు. బట్ ఈరోజు లెక్క చూసుకుంటే 3000, 4000, 5000 లేనిది మీకు థియేటర్కి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరి ఈ టికెట్ పెంపుదల అనేది కేవలం హీరో తీసుకున్న రెమ్యునరేషన్ కవర్ చేసుకోవడానిక? మీకు ఆల్రెడీ 1000 crores ప్రీ రిలీజ్ మీకు బిజినెస్ అయితే జరిగిపోయింది, ప్రీ బిజినెస్ అయితే జరిగిపోయింది ముందే. బట్ స్టిల్ ఎందుకు ఈ ఆరాటం ఎందుకు? ఈ వచ్చే డబ్బుల్ని లూటీ చేసే విధానం ఎందుకు? జనాల్లో ఒక నమ్మకం అనేది కోల్పోతుందండి. మీరు గుర్తుపెట్టుకోండి, సినిమా బాగున్నప్పటికీ కూడా ఆడియన్ మైండ్ సెట్ ఎట్లా అయిపోతుందంటే ఇన్ని డబ్బులు పెట్టాం కదా, అంత గొప్పగా లేదు అనే ప్రాబ్లం ఇష్యూ మీకు రేజ్ అవుతుందండి. మీరు అది గుర్తు తెచ్చుకోవట్లేరేమో, మీకు అది ఊహల్లోకి కూడా రావట్లేదేమో. సుకుమార్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే నేను 700 రూపాయలు నేను ఇదే సినిమా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా 150 మల్టీప్లెక్స్లో 250, 300 మ్యాక్సిమం పెట్టి మల్టీప్లెక్స్లో నేను సినిమా చూసినట్టయితే నాకు సినిమా నేను అనుకున్నట్టు బ్రహ్మాండంగా విజువాలిటీస్ అన్నీ బాగుండి కమర్షియల్ పరంగా కూడా బ్రహ్మాండంగా అనిపిస్తే ఆ 300 నాకు లెక్క అనిపించవు. చూసేసిన యాజ్ ఎ ఫ్యాన్ మూమెంట్గా చూసేసిన వచ్చేసిన. కానీ ఇదే డబల్ ప్రైస్ పెట్టి మీరు 600కి అమ్మి ప్రీమియర్ షోలు మీరు 1200 టికెట్లకు అమ్మిన తర్వాత నేను ఖచ్చితంగా బయటికి వచ్చేటప్పుడు ఆ డబ్బు దానికి తగ్గ వాల్యూ మీరు ఇచ్చారా లేదా అని మాత్రమే చూస్తాడు. ఏ ఆడియన్ అన్నా అదే చూస్తాడు. అది మీరు కొంచెం ఆలోచించకుండా ఈ డెసిషన్ తీసుకున్నారేమో అని నాకు 100% దృఢంగా అనిపిస్తుందండి. మీరు పెంచిన రేట్లు అనేది మీ సినిమాని జడ్జి చేయకూడదు రేపు పొద్దున అనేది నా హానెస్ట్ ఒపీనియన్. ఈ రకంగా చూసుకుంటే నాకు నిజంగానే సుకుమార్ గారు కానీ ఇప్పుడు బన్నీ గారు కానీ వీళ్ళు మీ ఫ్యాన్స్ని, మీ సినిమాని ఆదరించే జనాల్ని బ్యాక్ స్టబ్ అని చేసినాడు అంటే మోసం చేసిన కిందికే లెక్కకు వస్తుందండి. ఎలా అంటే మీ స్వలోభాలు, మీ స్వార్థాల కోసం మీరు టైం గడుస్తుంది. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు టైం పోతుందని మీరు 300 కోట్లు ఛార్జ్ చేసి ఉండొచ్చు అల్లు అర్జున్ గారు. సుకుమార్ గారు కూడా ఆయన రెమ్యునరేషన్ ఆయన తీసుకొని ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రొడ్యూసర్లు మీరు తీసుకున్న రెమ్యునరేషన్లు అన్నీ కలిపి దాని మీద నుండి ప్రాఫిట్ రావాలని ఇక్కడ జనాల్ని ఎండ్ ఆఫ్ ది డే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది క్లియర్గా ఎవరికి చూసినా కూడా అర్థమవుతుంది. ఏ జర్నలిస్ట్కైనా అర్థమవుతుంది, ఏ మీడియా పీపుల్కైనా అది క్లియర్గా అర్థమవుతుంది. ఇంత భారీ రేట్లు అనేది పుష్ప 2 సినిమాని ఎఫెక్ట్ చెయ్యబోతుందా అనేది నా పెద్ద క్వశ్చన్ అండి. చాలా హై ఎక్స్పెక్టేషన్ తోటి మంచి విజువల్స్ తోటి బ్రహ్మాండమైన సాంగ్స్తోని మీరు ముందుకు వచ్చిర్రు అండ్ కమర్షియాలిటీ పరంగా కూడా చాలా బ్రహ్మాండంగా తీసిర్రు. బట్ స్టిల్ నేను ఇప్పటికీ ఒకటే డౌట్లో ఉన్నా, ఏంటంటే ఈ డబ్బులు మీరు ఏదైతే టికెట్ రేట్ పెట్టారో ఆ టికెట్ రేట్ వల్ల రేపొద్దున మీ సినిమా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది మా ఉద్దేశం. సో ఇప్పుడు ఏం చేయలేము, ఖచ్చితంగా మీరు రేట్లు పెంచేశారో అవే రేట్లు కనపడుతున్నాయి. ఇప్పుడు సినిమా వెళ్ళి స్వతహాగా సినిమాకి వెళ్ళి ఆ రోజు సినిమా కోసమే పని పెట్టుకొని వెళ్ళే పరిస్థితి అయితే క్రియేట్ చేసిర్రు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. జనాలు అయితే నేను చాలా వరకు కొంతమందిని అడిగి మరీ చూసిన వాళ్ళందరూ చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాడు. ఈ రేట్లు ఏవైతే ఉన్నాయో చాలా దారుణంగా ఉన్నాయండి. ఇప్పుడు అదే 600లలో ఎవడన్నా కూడా ఆలోచిస్తారండి. నేను ఇలా సినిమా చూసిన అంటే ఒక మాస్ ఆడియన్ని నాకు బ్రహ్మాండంగా అదిరిపోయిన సినిమా అంటే బయటకు వచ్చి ఒక క్వార్టర్ వేసుకొని వెళ్ళి మళ్ళీ సినిమా థియేటర్ ముందు దుక్కుతాం, మళ్ళీ ఇంకో టికెట్ తీసుకొని పోనీకి ట్రై చేస్తా, బ్లాక్లో అన్న కొనుక్కుంటాం. కానీ గిసొంటి వ్యవహారాలు అనేది కొంచెం మీరు ఆలోచించుకోవాలి. సినిమాలు కూడా మా ఉద్దేశాలు అవే. సినిమాలు కూడా మీరు షెడ్యూలింగ్ కరెక్ట్గా లేక, ప్రాపర్గా లేక, మీరు కథలు మార్చేసుకొని లాస్ట్ మూమెంట్లో రోజులు పెంచేసి, ప్రొడక్షన్ డేట్స్ పెంచేసి, షెడ్యూల్ వేసుకోకుండా
ఇలాంటివి చేస్తూ మీరు ప్రొడక్షన్ అంతా పెంచేసి జనాల మీద వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. సుకుమార్ గారని కాదు, ఇప్పుడు రేపు పొద్దున శంకర్ గారైనా ఎవరైనా సరే మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒకవేళ దానివల్ల నష్టపోయినాడు అంటే చిన్న పరంగా నష్టపోతే ఎవరికి ఇబ్బంది లేదండి. కానీ మళ్ళీ తేరుకోలేని పరిస్థితికి పోతే మాత్రం చాలా వరస్ట్గా ఉంటుంది. అండ్ మా ఉద్దేశం, నేను పుష్ప 2 ద రూల్ చూసిన తర్వాత నాకు 100% ఒక మంచి కొత్త కమర్షియల్ సినిమా లాగానే అనిపించింది. అండ్ 1 కంటే కూడా 2 ద వెరీ బెస్ట్ లెవెల్కి పోతుందనే ఫీలింగ్లోనే ఉన్నా. అండ్ నిజంగా పుష్పరాజ్ అల్లు అర్జున్ క్యారెక్టర్ రేపు పొద్దున వేరే సినిమాలు చేసి ఈ క్యారెక్టర్ని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం పుష్పరాజ్ ఇంకో పుష్ప 3 చేయాల్సిందే తప్ప వేరే సినిమాలు ఏది చేసినా బెడిసి కొట్టేలానే కనిపిస్తూ ఉంది. లేదా పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రశాంత్ నీల్ గారు కానీ రాజమౌళి సార్ గారు కానీ వీళ్ళే వచ్చి డైరెక్ట్ చేసే పొజిషన్కి పుష్పరాజ్ అనే క్యారెక్టర్ ఎక్కేస్తుంది. సో అల్లు అర్జున్ గారు మిమ్మల్ని మీరు బీట్ చేసుకోవాలంటే రేపు పొద్దున పుష్ప 3 చేయాలి, పుష్పని దాటే చేయాలి. కానీ పుష్ప తగ్గి చేస్తే మాత్రం మీరు ఎంత మార్కెట్ అయితే అనుకుంటున్నారో అంత మార్కెట్కి పడిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో ఇది నా హానెస్ట్ ఒపీనియన్ అయితే ఇదే అండి. టికెట్ల రేట్ల వల్ల మీ సినిమా ఎలాంటి ఎఫెక్ట్ చెందబోతుంది రేపు పొద్దున అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. సో మీ జనాలు మీరు నేను చాలా హానెస్ట్గా మాట్లాడుతున్నాను. నా మాటల్లో తప్పులు ఉన్నాయి మీకు తెలుస్తుంది. మనసు మీద చేసుకున్నప్పుడు ఏదన్నా కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను అందరు కమెంట్లు చదువుతూ ఉంటా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాను అనమాట. సో చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.